ప్రకృతికి ఏమైంది? పంచభూతాలు ఎందుకు ఆగ్రహిస్తున్నాయి? నిన్న బెజవాడ, నేడు మేడారం ఇలా ఎందుకు జరుగుతుంది? మానవ వినాశనానికి సూచిక, కలియుగ అంతానికి మొదలు. మానవ మనుగడ కష్టమేనా? ఇవే అంతుచిక్కని ప్రశ్నలు. మేడారం అడవుల్లో సుడిగాలి తాపానికి బలమైన వృక్షాలు సైతం నేలకొరిగాయని, కుంభవృష్టి, తుఫాన్లు, వరదలు, గంగమ్మ తల్లి ఆగ్రహానికి మానవజాతి నాశనం అవుతుందా? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాలు మానవ మనుగడకి ఆధారభూతం. అవి అనుగ్రహిస్తేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. అదే ఆగ్రహిస్తే మానవజాతి నశిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నది అదే సంఘటన. ఒకవైపు గంగమ్మ తల్లి, మరోవైపు వాయుదేవుడు. ఇలా పంచభూతాలు ఎందుకు ఆగ్రహిస్తున్నాయి? గతంలో ఎన్నడూ లేనంత మానవ నాశనానికి ఎందుకు కోరుకుంటున్నాయి? రాబోయే రోజుల్లో కలియుగాంతం జరగనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది. మనిషిలో మార్పు రావడం, మానవ తప్పిదాలు, మనిషి పాడుబుద్ధి, పగలు, ప్రతీకారాలు, అత్యాచారాలు పెరిగిపోతుంటే మరి వినాశనం జరగదా? రాబోయే రోజుల్లో ఎన్ని సంఘటనలు చూడాలి అని మానవ జాతి భయాందోళన చెందుతుంది.